మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనము 1 ఇయర్లో టాపిక్ ఒక్క 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్రొసీజర్ అన్ని క్వశ్చన్స్కి ఒకటే. ఇక్కడ 2 రకాల క్వశ్చన్స్. ఒకటి ఫస్ట్ 7-8 క్వశ్చన్స్ ఒక రకము, తర్వాత 3-4 క్వశ్చన్స్ ఒక రకంగా ఉంటాయి. సరేనా? అయితే నేర్చుకునేది 2 మెథడ్స్. సో ఫస్ట్ దానికంటే ముందు ఇంట్రడక్షన్లో ఏం నేర్చుకుంటాను సార్ అంటే ఈ పాయింట్ 1 + 2 + 3 + and so on n = n × n + 1/2. ఏమిది? సమ్ టు ఫస్ట్ n న్యాచురల్. ఫస్ట్ అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 వదిలేసి ఇలా రాసినాం అనుకో తప్పు. 3 + 4 + 5 + n ఇది రాస్తే తప్పు. స్టార్టింగ్ నెంబర్ ఏముండాలా? 1 ఉండాలా ఖచ్చితంగా. మధ్యలో ఏది మిస్ కాకూడదు. 1 తర్వాత 2 వద్దు సార్, 3 వద్దు సార్, 1 తర్వాత 4 5 6 7 అది తప్పు. 1 + 2 + 3 + 4 + and so on + n ఏమి అంటే n × n + 1/2. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా. 1 + 2 + 3 + and so on + n = n × n + 1/2. n × n + 1/2. నీకోసమే చెప్తా అంటే దీడ విను. n × n + 1/2. కానీ దీన్ని సమ్మేషన్ n సిగ్మా n గా రాసుకోవచ్చు. n × n + 1/2. సరేనా? n వాల్యూ మారుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి సార్ అంటే n = 1 to లాస్ట్ వాల్యూ ఏమి n కి వస్తుంది. అంతా రాసుకోకపోయినా సిగ్మా n అని రాసుకోండి. సెకండ్ ఫార్ములా ఏమంటే సమ్ టు స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సమ్ టు ఫస్ట్ n న్యాచురల్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ప్రతి నంబర్ కి స్క్వేర్ చేయాలా. 1² + 2² + 3² + and so on + n² ఫార్ములా ఈజ్ n × n + 1 × 2n + 1/6 n × n + 1 × 2n + 1 divided by 6. So this can be written as sigma n² అని రాసి n × n + 1 × 2n + 1/6 అంత పెద్దది రాయకుండా షార్ట్ ఫామ్ లో రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం నేర్చుకునే టాపిక్ ఏం సార్ అంటే సమ్ టు క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ప్రతి నెంబర్ ని క్యూబ్ చేసి రాసుకోవాలా. 1³ + 2³ + 3³ + and so on + n³ = n × n² × n + 1² n² × n + 1² దీన్ని ఎలా రాయొచ్చు సార్ అంటే సిగ్మా n³ = n² × n + 1² 4. నెక్స్ట్ ఏపీ గురించి మాట్లాడతారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈ విధంగా ఉంటుంది. a + d a + 2d a + 3d అండ్ సో ఆన్. లాస్ట్ ది nth టర్మ్ ఎలా ఉంటుందంటే a + n - 1 × d. లాస్ట్ లో ఉండేది nth టర్మ్. దీన్ని ఏం రాస్తారంటే t1, దీన్ని ఏం రాస్తారంటే t2, దీన్ని t3 అంటారు. సో t1 t2 t3 tn ఏమవుతుందంటే nth టర్మ్ a + n - 1 × d. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పు బాబు ఏపీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నెంబర్ 4 అనుకున్నాను. నేను డిఫరెన్స్ వచ్చేసి 3 పెడతా. 4కి 3 యాడ్ చేసుకుంటా పోతా. 4 + 3 ఎంత? 7 7 + 3 ఎంత? 10 10 + 3 ఎంత? 13 13 + 3 ఎంత? 16. ఈ విధంగా నువ్వు ఎంతవరకైనా రాసుకోవచ్చు నంబర్స్. 16కి 3 యాడ్ చేస్తే ఎంత? 19 19కి 3 యాడ్ చేస్తే ఎంత? 21 21కి 3 యాడ్ చేస్తే ఎంత? 24. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది? సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 4, ఏ వాల్యూ ఎంత? 4. డిఫరెన్స్ ఎంత అంటే 7కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3. సో nth టర్మ్ కనుక్కోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ 10th టర్మ్ కనుక్కోవాలా. ఫార్ములా ఏమంటే a + n - 1 × d. n వాల్యూ 10 కాబట్టి 10 - 1 ఎంత వస్తుందంటే 9 వస్తుంది. a వాల్యూ 4 వస్తుంది. 4 + 9 × డిఫరెన్స్ ఎంత? 3. 4 + 9 3 = 27. 27 + 4 ఎంత అవుతుంది సార్ అంటే 31. సో 10th టర్మ్ ఎంత వస్తుందంటే 31. 10th టర్మ్ ఎంత? 31. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది ఏది? 10. ఒకవేళ కనుక్కోమంటే ఇక్కడ t3 పెట్టాలా. థర్డ్ టర్మ్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 3 - 1 అంటే 2 వస్తుంది. 2 3 = ఎంత అవుతుంది? 6. 6 + 4 ఎంత అవుతుంది అంటే 10. సో థర్డ్ టర్మ్ ఎంత అంటే 10. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఫోర్త్ టర్మ్ కావాలి t4, అప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి? 3 పెట్టాలి. ఇక్కడ ఎంత పెట్టాలి? 4 + 3 3 = ఎంత? 9. 4 + 9 ఎంత అంటే 13. చూస్తేవా ఏం కావాలంటే అవి రాసుకోవచ్చు. సార్ స్టార్టింగ్ నెంబర్ 4 ఉండాలా సార్ అంటే నీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నెంబర్ 2 పెట్టేసుకో. డిఫరెన్స్ వచ్చేసి 1 పెట్టేసుకో. 2 + 1 ఎంత? 3 3 + 1 ఎంత? 4 4 + 1 ఎంత? 5 5 +
6 రావాలా, 6 లేకుండా 7 రాస్తే ఇది ఏపీ కాదు. సో 6 రావాలా అండ్ సో ఆన్. ఇది ఏమవుతుంది ఏపీ. ఏపీలో ఏ డిఫరెన్స్ ఒకటే ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ 5 తీసేసి 9 పెట్టేసినావు, ఇక్కడ 16 పెట్టినావు, ఇప్పుడు ఏపీ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 3 - 2 1 వస్తుంది, 4 - 3 1 వస్తుంది, 9 - 4 ఎంత వస్తుంది 5, 16లో 9 పోతే ఎంత 7. వేరే వేరే డిఫరెన్స్ రాకూడదు, ఒకటే డిఫరెన్స్ రావాలా. అటువంటి సిరీస్ అంటే ఏమి, సిరీస్ అంటే ఏమి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు టీవీలో కూడా వెబ్ సిరీస్ వస్తున్నాయి అంటే ఏమి, టీవీలో వెబ్ సిరీస్ అంటే ఏమి, దాని కంటిన్యూషన్ సినిమా లాగా ఉంటుంది. కానీ సినిమా కాదు, వెబ్ సిరీస్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. సీరియల్ కాదు అది. సీరియల్ అంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. 1000 ఎపిసోడ్స్, 2000 ఎపిసోడ్స్, 5000 ఎపిసోడ్స్ అట్లా కాదు. సిరీస్ 10 పార్ట్స్ వచ్చి స్టాప్ అయిపోతుంది. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏపీ అయిపోయింది. జీపీ గురించి మాట్లాడదాం. జీపీ ఏమి అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. జీపీ ఏంటి అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో సిరీస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఏ విధంగా ఉంటుంది. ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4 అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ n-1. సో n-1 ఏఆర్ పవర్ n-1 అనేది ఎంత టర్ము? ఇది T1, ఇది T2, ఇది T3, ఇది T4. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను నీకు టీఎన్ రాసుకుంటాను. టీఎన్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దీంట్లో సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నెంబర్ 2 తీసుకున్నావు, రేషియో డిఫరెన్స్ అని చెప్పకూడదు, ఆర్ వచ్చేసి 3 అనుకున్నావు. ఇంతకుముందు యాడ్ చేసినావు కదా, 2 + 3 5. ఇప్పుడు యాడ్ కాదు, మల్టిప్లై చేయాలా. 2 × 3 = 6, 6 × 3 = 18, 18 × 3 = 54 అండ్ సో వస్తూనే ఉంటుంది. సరేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ కావాలా నీకు. T3 అంటే ఏ ఎంత 2, స్టార్టింగ్ నెంబర్ ఎంత 2, ఆర్ ఎంత, ఆర్ వచ్చి 6 / 2, ఆర్ ఎంత 6 / 2 వచ్చి 3 వస్తుంది. ఎంత 3. సో ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఏ అంటే 2, ఆర్ ఎంత 3, పవర్ n-1. 3 - 1 ఎంత 2. 3² అంటే ఎంత, ఎంత బాబు 3² 3² ఎంత అంటావు 6. 3² అంటే 9 వస్తుంది. 2 × 9 = ఏమవుతుందంటే 18 అవుతుంది. చూస్తేవా థర్డ్ టర్మ్ ఏమొచ్చింది 18. అదే విధంగా నీకు ఫోర్త్ టర్మ్ కావాలి. T4 ఏమవుతుందంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఆర్ ఎంత, ఆర్ వచ్చేసి 3, n-1, 3 - 1, 4 - 1 ఎంత 3. 3³ ఎంత అంటే 9 కాదు, 3 × 3 = 9, 9 × 3 = 27. సో 2 × 27 ఎంత అవుతుంది సార్ అంటే 27 × 2 = 54. 54 సార్. స్టార్టింగ్ నెంబర్ ఎప్పుడు 2నే ఉండాలా సార్ అంటే 2తో కాదు, నువ్వు కావాలంటే 3తో రాసుకోవచ్చు, 4తో రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ నెంబర్ 3 అనుకున్నా, రేషియో 2 పెట్టుకున్నా. 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24, 24 × 2 = 48. జీపీ త్వరగా పెరిగిపోతుంది, ఏపీ చిన్నగా పెరుగుతూ ఉంటుంది. అట్లే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నెంబర్ 3 పెట్టుకొని 2 యాడ్ చేయి. 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11, 11 + 2 13, 13 + 2 15. ఎడ చిన్నగా. కానీ జీపీ అట్లా కాదు. 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24, 24 × 2 = 48. నంబర్ వేరియేషన్ చాలా పెద్దది. 48 × 2 = ఎంత సార్ అంటే 96, 96 × 2 = ఎంత సార్ అంటే 192, 192 × 2 = ఎంత సార్ అంటే ఇంక పోతా ఉంటుంది నెంబర్. పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చేస్తాయి, కొంతసేపటికే పెద్ద నెంబర్ రీచ్ అయిపోతుంది. సో జీపీలో నువ్వు నంబర్స్ సిరీస్ ఇలా ఉంటుంది. ఏపీలో సిరీస్ ఎలా ఉంటుందంటే ఏ + D, A + 2. వింటాన్నావా? ఈ ప్రాబ్లం ఏమి చెప్పు, ప్రాబ్లం ఏమి, హెల్త్ ప్రాబ్లం ఏమి? ఏం లేదు, నేను మాట్లాడుతూనే ఉండు. ఇవన్నీ అయిపోయినాయి. సో మాట్లాడుతూ ఉండు, చంపేస్తా నేను. సో ఫస్ట్ క్వశ్చన్ మేము ఇక్కడ చేద్దాము. ఏమంటే ప్రూవ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. క్వశ్చన్ ఇట్లా అడగడు, క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఏమని అంటే ప్రూవ్ దట్ A + A + D, A + 2D plus and so on up to n terms is equal to n/2 × 2A + n-1 × D. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇదంతా థర్డ్ టర్మ్. ఇది ఫోర్త్ టర్మ్ ఏముంటుంది A + 3D. ఫిఫ్త్ టర్మ్ ఏముంటుంది A + 4D. అలాగే nth టర్మ్ ఇక్కడ రాయలేదు, రాసినా రాయకపోయినా nth టర్మ్ ఏమంటే A + n-1 × D. ఇది T. కాదు బాబు, ఇది డైరెక్ట్ గా సిరీసే అడిగేసినాడు. సిరీస్ ని నువ్వు ప్రూవ్ చేయాలి. సరేనా? సో నువ్వు ఏమని ప్రూవ్ చేయాలంటే LHS = RHS 3 కేసెస్ చేస్తావు. ఏంటా 3 కేసెస్ అంటే ఫస్ట్ n = 1 తీసుకుంటావు. LHS = R. LHS అంటే ఏమి? చాలా మందికి LHS తెలియదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్
చాలా మందికి ఎల్హెచ్ఎస్ అంటే అదొక జంతువు సార్ అంటే జంతువు నక్కనో కుక్కనో కాదు స్వామి. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉండే టర్మ్స్ అన్ని ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క ఉండేటివి, ఈజ్ ఈక్వల్ టు ఆ పక్క ఉండేటివి ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. సరేనా? ఎల్హెచ్ఎస్ లో ఎన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంటుంది ఎన్ వాల్యూ నువ్వు 1 పెడితే ఆర్హెచ్ఎస్ లో 1 పెడితే రెండు ఈక్వల్ వస్తే దెన్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ టు. స్టేట్మెంట్ అంటే ఏమంటే దీన్నంతా స్టేట్మెంట్ అంటారు. దీన్నంతా ఏమంటారు? స్టేట్మెంట్. సో క్వశ్చన్ రాసుకుందాము. క్వశ్చన్ రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి, వినండి అన్నాను, ఎక్కువ మాట్లాడదని జస్ట్ వినండి. ఒక క్వశ్చన్ బాగా వినండి, రెండో క్వశ్చన్ నుంచి మీరే చేస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను చూడండి. ఏ ప్లస్ డి రెండిటికి కలిపి బ్రాకెట్ ఎందుకంటే ఈ రెండు కలిపి సెకండ్ టర్మ్. చాలా మంది ఏమనుకుంటారంటే బ్రాకెట్ పెట్టకపోతే చూడు ఇలా రాస్తే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్, ఇది థర్డ్ అనుకుంటారు. ఈ రెండు కలిపి ఒక టర్మ్ అన్న, ఇది సెకండ్ టర్మ్. సరేనా? నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏమంటే ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ ప్లస్ అండ్ సో ఆన్. ఎంత టర్మ్ వాడు ఇవ్వలేదు, నువ్వు రాసుకోవాలా. ఏమంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇవ్వకపోతే ఎలా రాస్తారు సార్ అంటే ఏపీకి ఎంత టర్మ్ ఎవరికైనా తెలుసు. క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఏముందంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు రాసినారు సార్ అంటే లోపల ఏముంది? రౌండ్ బ్రాకెట్ ఉంది కాబట్టి బయట ఏం బ్రాకెట్ రాసినారు? స్క్వేర్ బ్రాకెట్. చాలా మందికి ఇది రౌండ్ బ్రాకెట్, ఇది స్క్వేర్ బ్రాకెట్ అని తెలియదు, వాళ్ళ దరిద్రం అది. సో ఇక్కడ ఏం రాసుకుంటామంటే ఎస్ ఆఫ్ ఎన్ అని రాసుకుంటాం, ఎందుకంటే స్టేట్మెంట్ ఆఫ్ ఎన్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే 3 స్టెప్స్ లో చేయాల. ఫస్ట్ స్టెప్ రాస్తున్నాను చూడండి, ఏమని అంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ దెన్ LHS లో n ఉన్న చోట 1 పెట్టాలా. ఇక్కడంతా LHS లో n లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇక్కడ మాత్రమే n వాల్యూ 1 పెడదాము. చెప్పండి ఎంత అవుతుంది? a ప్లస్ n మైనస్ 1 మైనస్ 1 ఇంటూ డి. 1 మైనస్ 1 అంటే 0 ఇంటూ డి అంటే ఎంత? 0. సో ఇదంతా 0 అయిపోతే ఏ ప్లస్ 0 ఎంత సార్ అంటే చాలా మంది 0 అంటారు, చంపేయాల వాళ్ళని. ఏ ప్లస్ 0 ఏ, 2 ప్లస్ 0 2. అర్థమవుతుందా? ఇప్పుడు ఆర్హెచ్ఎస్ లో n ఉన్న చోటంతా 1 పెట్టాలి. ఎక్కడ అంటే ఇక్కడ చూడండి n/2 ఉంది. n/2ని ఏం రాస్తానంటే n ఉన్న చోట 1 కాబట్టి 1/2 ఇంటూ 2a ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి. బాగా జాగ్రత్తగా వినండి, సెకండ్ క్వశ్చన్ నుంచి మీ ద్వారా చేయిస్తా. 1 మైనస్ 1 అంటే 0, ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. సో 1/2 ఇంటూ 2a ప్లస్ 0. ఎందుకు సార్ 0 రాసినారంటే ఇదంతా ఏమైపోయింది? 0 అయిపోయింది. 2a ప్లస్ 0 ఎంత సార్ అంటే 2aనే వస్తుంది. ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయిపోతే ఏ వచ్చింది. రెండు ఆన్సర్స్ కూడా ఏ వచ్చినాయి కాబట్టి నువ్వు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే therefore the given statement is true for n is equal to n, for n is equal to 1. నెక్స్ట్ ఈ స్టెప్ ఏమి సార్ అంటే n ఈక్వల్ టు 1 అయిపోయింది. n ఈక్వల్ టు k కి ట్రూ అవుతుంది అనుకోవాలి, నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం రాసుకోవాలంటే అజ్యూమ్ అంటే నేను ఊహించుకుంటా ఏమనంటే టుమారో బెంచ్ కార్ కొనేయాలా, టుమారో ఆడి కార్ కొనగలుగుతానా? లేదు, జీవితంలో కొనలేను. బెంచ్ కార్ అంటే crores of rupees అవుతుంది కానీ అనుకుంటా పడుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది, అజంప్షన్, నేను ఏదో పెద్ద రాజభవనంలో ఉన్న సీఎం అయిపోయినా పిఎం అయిపోయినానని. కానీ అదంతా ట్రాష్. సో దాన్ని ఏమంటారంటే అజ్యూమ్ చేసుకోవడము. సో ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నానంటే ఈ అజ్యూమ్ దట్ రాస్తాను చూడు. అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n is equal to k. ఏం చేయాలి సార్ అంటే ఏం చేయొద్దు. ఈక్వేషన్ 1 లో n ఉండే చోటంతా k సబ్స్టిట్యూట్ చేయి. ఎక్కడుంది ఈక్వేషన్ 1 లో? s ఆఫ్ n ఉంది. ఏం రాస్తావు? s ఆఫ్ k. ఇక్కడ ఎవడా లేదు, ఇక్కడ ఉంది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. నువ్వేం రాస్తావు? a ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి. లాస్ట్ లో n/2 ఉంది, నువ్వేం రాస్తావు? k/2. సో రాసేసుకో. s ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ డి ప్లస్ a ప్లస్ 2d. అవన్నీ రాయకపోయినా ప్లస్ అండ్ సో అని రాసేసి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, a ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి, n/2 అంటే k/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 అంటే k మైనస్ 1 ఇంటూ డి
విచ్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1 కి 2 కి తేడా ఏమంటే 1 లో n ఉండే చోటంతా k పెట్టేసి. నెక్స్ట్ యాడింగ్ k ప్లస్ 1th టర్మ్, యాడింగ్ k ప్లస్ 1th టర్మ్, k ప్లస్ 1 రాసి నెత్తి మీద th రాస్తే చదవాల్సింది k ప్లస్ 1th టర్మ్, k ప్లస్ 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్, ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్, బిఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కాదు, బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ టు, ఈక్వేషన్ టు బోత్ సైడ్స్. k ప్లస్ 1th టర్మ్ అంటే ఏం సార్ అంటే ఇది కదా nth టర్మ్, nth టర్మ్ ఏమి చెప్పు, nth టర్మ్ ఏమి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, n ఉండే చోట k ప్లస్ 1 పెట్టాలి, a ప్లస్ k ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి, ప్లస్ 1 మైనస్ 1 వెళ్ళిపోతే a ప్లస్ కేడి, a ప్లస్ కేడి యాడ్ చేయాలి ఈక్వేషన్ 2 కి ఈ లాస్ట్ లో యాడ్ చేయాలి. సో చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఏమొస్తుంది సార్ అంటే థర్డ్ స్టెప్ ఇప్పుడు చేస్తా అంటే థర్డ్ స్టెప్ a ప్లస్ డి ప్లస్ అండ్ సో ఆన్ అని రాసేసి కొంచెం దగ్గరగా రాస్తాను ఎందుకంటే లెంత్ అయిపోతుంది కదా. a ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి, దీనికి ఎంత యాడ్ చేయాలి సార్ అంటే చెప్పండి, ఎంత యాడ్ చేయాలి, a ప్లస్ కేడి యాడ్ చేయాలి. ఇది ఏం టర్మ్ సార్ అంటే ఇది ఏం టర్మ్, ఇది k ప్లస్ 1th టర్మ్, ఇక్కడ k/2 అట్లే ఉంటుంది, 2a ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి అని రాసి లాస్ట్ లో ఎంత యాడ్ చేయాలి సార్ అంటే a ప్లస్ కేడి. కానీ ఈ పక్క ఉండే పార్ట్ ని LHS ని ముట్టుకోవద్దు, ముట్టుకుంటే కరెంట్ కొడుతుంది, షాక్ కొడుతుంది, ముట్టుకోవద్దు. జస్ట్ RHS ని దీన్ని మాత్రమే సింప్లిఫై చేసుకో. ఇక్కడ మొత్తానికి బై 2 అవుతుంది నాన్న. ఈ బై 2 ఏమవుతుందంటే మొత్తానికి ఏడైనా మొత్తానికి దీనికి రాశారు, కేవలం దీనికి మాత్రం బై 2. మరి దీని కింద ఏమీ లేదు సార్ కదా, 1 ఏమీ లేకపోతే నువ్వు ఎందుకు ఫీల్ అయిపోతాడో. 2కి 1కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 2, 3కి 1కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 3, 4కి 1కి ఎల్సిఎం ఎంత అంటే 4. సో 2కి 1కి ఎల్సిఎం 2, 2 2 సేమ్ ఉంటే పైన ఏముంటే అది రాసి, పైన నీ పేరు ఉంది హన్నాను రాసి, ఆడ ఏముంటే అది రాసి k ఇంటూ 2a ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి. కానీ ఇక్కడ 1 ఉంది కాబట్టి 2ని దీంతో మల్టిప్లై చేయాలి, ఆ బ్రాకెట్ తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ a ప్లస్ కేడి అయిపోయా. కానీ ఇంకొంచెం ఉంది, k లోపలికి పోతే k ఇంటూ 2a 2ka అవుతుంది. సో k ఇంటూ a 2a 2ka అవుతుంది సార్. నేను బై మిస్టేక్ గా 2ka బదులు 2ak రాసినాను సార్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇనిషియల్ అది అక్రమ్ ఖాన్ అనేసి, కాబట్టి నేను అది రాసినాను సార్ అంటాడు. ఎట్లయినా ఒకటే, కరెక్ట్ అయినా కదా, ka రాసినా ఇబ్బంది లేదు, ak రాసినా ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ k ఇంటూ k మైనస్ 1 ఇంటూ డి, k ఇంటూ k మైనస్ 1 బ్రాకెట్ పెట్టుకోకూడదు, బ్రాకెట్ రిమూవ్ చేస్తేనే k లోపల పోయి మల్టిప్లై చేస్తాను. నెక్స్ట్ ఇది చెప్పు 2 ఇంటూ a 2a 2 ఇంటూ కేడి 2kd డివైడెడ్ బై ఎంత సార్ అంటే డివైడెడ్ బై 2, డివైడెడ్ బై ఎంత నాన్న 2. సార్ ఇది ఇంకా మల్టిప్లై చేయలేదు సార్, చేస్తాను నాన్న. k ఇంటూ k ఎంత k², k ఇంటూ 1 ఎంత k కదా. సో లోపలికి పోతే ఏమవుతుంది సార్ అంటే k ఇంటూ k² మైనస్ k. సార్ డీతో కూడా చేయండి సార్, చేస్తానన్న డీతో నెక్స్ట్ స్టెప్ లో చేస్తాను చూడు. 2ka నెక్స్ట్ చెప్పు k² ఇంటూ డి ఎంత k² డి, k ఇంటూ డి ఎంత kd ప్లస్ 2a ప్లస్ 2kd. బాబు 2kd లో kd పోతే ఎంత సార్ అంటే 1kd పోతే 1kd ఉంటుంది. ఇది 1kd కానీ 1 ముందర కనిపించదు, 2kd లో 1kd పోతే kd, కాబట్టి ఈ మైనస్ kd తుడిపేసి 2a ప్లస్ kd అని రాస్తా. కానీ ప్లస్ లో ఎట్లయినా ఒకటే కాబట్టి kd ఫస్ట్ లో రాసి మళ్ళా 2a రాస్తా, kd ఫస్ట్ లో రాసి మళ్ళా 2a ఏం చేస్తానంటే కొంచెం ముందుకి దీని పక్కన రాసుకుంటా, ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఏం కామన్ చేయొచ్చు 2a. డివైడెడ్ బై ఎంత సార్ అంటే డివైడెడ్ బై ఎంత మీరే చెప్పాలా 2. వెరీ గుడ్. వీళ్ళిద్దరిని పక్క పక్కన రాద్దాం, ఎందుకంటే వీళ్ళిద్దరు అన్నా తమ్ముళ్ళు మంచోళ్ళు వీళ్ళిద్దరు. ఒక ఆయన చెన్నైలో చదువుతున్నాడు, ఇంకో ఆయన ఇక్కడ ట్యూషన్కి వస్తున్నాడు. సో 2ka ప్లస్ 2a 2ka ప్లస్ 2a. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు అన్నా తమ్ముళ్ళు, ఒక ఆయన ఇక్కడ ట్యూషన్కి వస్తున్నాడు, ఇంకో ఆయన 8th క్లాస్ చదువుతున్నాడు. k² ప్లస్ kd డివైడెడ్ బై 2. ఈ డివైడెడ్ బై 2 ఎవరంటే ఆయన ఒక్కడే కొడుకు, ఆయన డివైడెడ్ బై 2 ఒక్కడే కొడుకు, భార్గవ్ బుక్ స్టాల్ ఆయనే. సరేనా, ఈ రెండిట్లో 2a కామన్ చేస్తాము, అండ్ ఇక్కడ ఈ రెండిట్లో kd కామన్ చేస్తాము. సో 2a కామన్ చేసేస్తే మిగిలేది ఎంత అంటే 2a ఇంటూ k ప్లస్ 1. బాబు ఇక్కడ 2a వెళ్ళిపోతే ఏముంటుంది k, ఇక్కడ 2a మొత్తం వెళ్ళిపోతే ఏముంటుంది 1.
అదే బాబు చెప్తాను 2a బయటికి వచ్చేస్తే ఇక్కడ ఏముంటుంది k ఉంటుంది. ఈడ 2a బయటికి వెళ్ళిపోతే అంతా వెళ్ళిపోతే ఏముంటుంది 1 ఉంటుంది. సో k+1 మిగిలింది. అందుకే 2a బయట రాసిన 2a బయట రాసిన. ఈ రెండిట్లో ఏం కామన్ చేస్తారు సార్ అంటే kd కామన్ చేసేస్తే ఇందులో k వెళ్ళిపోయింది d k² లో k వెళ్ళిపోతే ఇంకో k ఉంటుంది కదా. kd మొత్తం బయటికి వచ్చేస్తే 1 ఉంటుంది. డివైడెడ్ బై ఎంత సార్ అంటే 2. మళ్ళా నువ్వు k+1 కామన్ చేయాల. దీంట్లో k+1 కామన్ చేయాల. k+1 బయటికి వచ్చేస్తే మిగిలేది ఎంత సార్ అంటే లోపల 2a మిగులుతుంది. ఇక్కడే మిగులుతుంది kd డివైడెడ్ బై 2. ఇదే మీ ఆన్సర్. కాకపోతే చిన్న చేంజ్ చేస్తా, k+1/2 రాసుకుంటా. ఇక్కడ దీన్ని మాత్రము 2a ప్లస్ kdని 1 యాడ్ చేసి 1 తీసేసి రాసుకుంటా. ఎందుకు సార్ అలా రాస్తారంటే క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n ఉన్న చోటంతా ఏమొచ్చింది చూడు, వచ్చిందా, అప్పుడే రైట్ అవుతుంది. సో అందుకే నేను kdకి ఏం చేసినానంటే 1 యాడ్ చేసి 1 తీసేసిన. నీకు 5 రూపీస్ ఇచ్చి మళ్ళా 5 రూపీస్ తీసుకున్నా. ఏమి ఇవ్వలేదు నీకు, సరేనా? తుమ్మద్దు, సరేనా? లోపల తుమ్ముకోవాలి. సో నెక్స్ట్ కింద ఏం రాసుకోవాలంటే therefore the given statement is true for n is equal to k+1. therefore by the principle of mathematical induction the given statement is true for all. ఈ సింబల్ ఏమంటారు? ఫర్ ఆల్. ఉల్టా ఏ ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. క్యాపిటల్ N అంటే న్యాచురల్ నంబర్, స్మాల్ n అంటే దాంట్లో, సరేనా? సో ఇది మీరు బాగా నేర్చుకోండి. రేపు ఈరోజు